ఉపరాష్ట్రపతి ఎన్నికల వేడి పెరిగింది. టీడీపీ ఎంపీలతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ అయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఓటింగ్ పై చర్చించారు. కాసేపట్లో ఎన్డీఏ ఎంపీల సమావేశం ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు టీడీపీ ఎంపీలతో లోకేష్ సమావేశం కానున్నారు. రాత్రి టీడీపీ ఎంపీలకు లోకేష్ విందు ఇవ్వనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ విధంగా ఓటు వేయాలని చెప్పడానికి బీజేపీ తరపున ప్రహ్లాద్ జోషి టీడీపీ నేత అయినటువంటి లావు కృష్ణదేవరాయ నివాసానికి వచ్చారు. ఇక్కడ టీడీపీ ఎంపీలందరితో కూడా భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో ఏం జరిగింది, ఆయన ఏం చెప్పారు అన్నది లావు శ్రీకృష్ణదేవరాయని అడిగి మనం తెలుసుకుందాం. లావు శ్రీకృష్ణదేవరాయ గారు ఏం చెప్పారు, ప్రహ్లాద్ జోషి ఎట్లా జరగబోతుంది రేపు? బేసిక్గా అందరూ ఎంపీలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా వచ్చి ఒకసారి అందరినీ కలవండి అని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. వచ్చారు, కలిశారు. అదర్ దెన్ దట్ పెద్దగా ఎలక్షన్ గురించి మాట్లాడుకుంది, దాని గురించి ఎక్కువగా చర్చించింది అంతగా లేదు. మామూలుగా అందరు ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇష్యూస్ ఏమన్నా కాన్స్టిట్యూషన్స్ ఉంటే కూడా ఒకసారి మాట్లాడతారని పిలవడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అయితే మాత్రం అందరూ ఎంపీలు, రాజ్యసభ, లోక్సభ అందరూ కూడా ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. అందరూ 18 మంది ఉన్నారు. రేపు అందరం కూడా వెళ్ళి ఎలక్షన్లో మొదటి గంటలోనే ఓటేసేదానికి అందరూ కూడా సమాయత్తం ఉన్నారు. అయితే మరోపక్క సిపి రాధాకృష్ణన్, మీ ఎన్డీఏ క్యాండిడేట్ సిపి రాధాకృష్ణన్కి వ్యతిరేకంగా తెలుగు బిడ్డ అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. సో తెలుగు ప్రైడ్కి తెలుగు ఎంపీలు ఓట్లేసే అవకాశం లేదా? అది అసందర్భం. ఎందుకంటే మీరు గమనిస్తే కనుక 2024 ఎలక్షను తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడం జరిగింది. భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత మా 2 ఎంపీలు మినిస్టర్గా కూడా ఉన్నారు. కాబట్టి మేము పొత్తులో ఉన్నప్పుడు తప్పకుండా మా క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిపించుకోవడానికి ట్రై చేస్తాము. మీ చెప్పిన లాజిక్ అదే అనుకుంటే మరి ఆయన తమిళియన్ రాధాకృష్ణ గారు మరి డిఎంకే ఆయనకి వేస్తుందో లేదో మరి మీరు చూడండి. మరి మన పొత్తులో ఉన్నప్పుడు దాని ధర్మం పాటించాలి, ఆ ధర్మం పాటిస్తాం. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, సుదర్శన్ రెడ్డి గారు తెలుగువాడు కాబట్టి తెలుగు పార్టీలన్నీ వేయాలి, మనం తెలుగు వాళ్ళని గెలిపించుకోవాలి, కాబట్టి టీడీపీ కనుక వేస్తే, తెలుగు పార్టీలన్నీ కనుక వేస్తే తెలుగువాడు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని ఎందుకు మనం వదులుకోవాలంటున్నారు? సరే, అపోజిషన్ వైపు నుంచి వాళ్ళ క్యాండిడేట్ పెట్టారు కాబట్టి ఆ క్యాండిడేట్ గురించి తప్పకుండా మాట్లాడతారు, వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తారు, దానిలో తప్పులేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఇందాక చెప్పినట్లు మేము పొత్తులో ఉండి పోటీ చేయడం జరిగింది. మేము గవర్నమెంట్లో ఉన్నాం, భాగస్వాములు. కాబట్టి దాన్ని మేము అనుసరిస్తూనే మా బాధ్యత ఏది ఉందో అది నిర్వర్తించాలి, అది నిర్వర్తిస్తాం. కానీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారు ఒకే ఒక మాట, ఇందులో విప్పు ఇవ్వటం లేదు, ఆత్మ ప్రబోధం మేరకు ఎంపీలంతా కూడా చేయాలి, కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్, నేను కాన్స్టిట్యూషన్తో 45 ఏళ్ళు కాన్స్టిట్యూషన్తో ఉన్నాను కాబట్టి రాజ్యాంగం ఇది అధికారం కాదు, ఇది ఒక రాజ్యాంగ పదవి కాబట్టి దాన్ని ఆలోచించి కూడా ఓటు వేయాలంటూ నిన్న విజ్ఞప్తి చేశారు. దీనికి మీరేమంటారు? తప్పకుండా మనం ఎలక్షన్ ఉంచినప్పుడు మీరు ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ అన్ని చూస్తారు, సర్పంచ్ ఎలక్షన్ కూడా చూస్తారు. క్యాండిడేట్ ఉంచినప్పుడు తప్పకుండా వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తారు, వాళ్ళ వైపు నుంచి చెప్పవలసింది వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు ఓటర్ అనేవాళ్ళు వింటారు, ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా వింటారు. కానీ ఇక్కడ ఉన్న క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్ ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కూడా పొత్తులో ఉన్నవి. కాబట్టి మేము ఆ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మా బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత నిర్వర్తిస్తాం. సో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కన్నా సిపి రాధాకృష్ణ గారు మంచి క్యాండిడేట్ అయ్యే అవకాశం ఉందన్నారు. ఎందుకంటే ఈయనకి అనుభవం ఉంది, 45 ఏళ్ళు రాజ్యాంగంతో జస్టిస్గా ఉన్నారు. సో ఆయనకి ఈయన కంపేర్ చేస్తే ఎవరు బెటర్ అని నేను దాంట్లో వెళ్ళదలుచుకోలేదు. ఆయన జడ్జిగా ఉన్నారు చాలా సంవత్సరాలుగా.
ఆయన కూడా చాలా జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ క్యాండిడేట్ రాధాకృష్ణ గారు అయితే 3 రాష్ట్రాలకి గవర్నర్గా ఉన్నారు, 2 సార్లు ఎంపీగా ఉన్నారు, సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్నారు, ప్రజలు తిరిగారు, వాళ్ళ సమస్యలపైన మాట్లాడారు, దానిపైన చాలా వాటిని సాధించారు. కాబట్టి ఇద్దరిది బ్యాక్గ్రౌండ్స్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఒకళ్ళు జ్యుడిషియల్ నుంచి వచ్చిన వాళ్ళు, ఒకళ్ళు ఏమన్నా కింద నుంచి గ్రౌండ్ నుంచి పొలిటికల్ లైఫ్లో వచ్చిన వారు. కాబట్టి ఆ విధంగా కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ మళ్ళా ఒకటి చెప్పదలుచుకున్నాను, ఏదైతే ఎన్డీఏ క్యాండిడేట్ ఉన్నారో రాధాకృష్ణ గారు, ఎన్డీఏకి పూర్తి స్థాయిలో నెంబర్స్ అనేది ఉన్నవి, అనుకూలంగా ఉన్నాయి. ఏదైతే అనుకూలంగా ఉన్న నెంబర్స్ ఉన్నాయో దానికంటే కూడా ఇంకొక 10%, 15% ఎక్కువ వస్తాయని ఆలోచిస్తున్నాం. కానీ క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఏమైనా ఉందా? మన కాన్స్టిట్యూషన్ క్లబ్ ఓటింగ్లో కనుక క్రాస్ ఓటింగ్ జరిగినట్టు మీకు ఏమైనా క్రాస్ ఓటింగ్ జరిగిద్దని ఏమైనా భయం ఉందా? భయం అనేది దానికి క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. సీక్రెట్ బ్యాలెట్ ప్లస్ విప్ కూడా లేదు కాబట్టి భయం ఎందుకు? దానికి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని చెప్తా ఉన్నాం. 15% మాకు ఎక్కువ వస్తుందని చెప్తా ఉన్నాం ఎన్డీఏ క్యాండిడేట్కి. దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. మాకే ఎక్కువ వస్తాయి, ఎన్డీఏ క్యాండిడేట్కి ఎక్కువ వస్తాయి, రాధాకృష్ణ గారికి ఎక్కువ వస్తాయని చెప్తా ఉన్నాం. దాంట్లో ఉంది. సో అధ్యమతో ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది లావు శ్రీకృష్ణదేవరావు చెప్తున్నారు. ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ అయితే జరుగుతుంది. సిపి రాధాకృష్ణ గారు 10% నుంచి 15% అధిక ఓట్లతో గెలిచే అవకాశం ఉందన్నది ఆయన ఆశ.